నీతో సిందేసి ఆడనా. అమ్మో, నీ తలకి బలమైన గాయం తగిలి పిచ్చివాళ్లాగా ఇలాగైపోతే నీ బతికేమవుతుందో తెలుసా? సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిన్నారి శిలకమ్మ, నావాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. అమ్మా, పొరపాటున కోమాలోకి వెళ్ళిపోతే, కాళ్ళు చేతులు చచ్చబడిపోతే, ట్రీట్మెంట్ కోసం మన ఆస్తులన్నీ అమ్మాల్సొస్తే, మనం అప్పుల పాలైపోతే, డబ్బు లేక రోడ్డు మీద అడుక్కు తింటుంటే, వీధి కుక్కలు మన వెంట పడితే. అమ్మా చాలమ్మా, ఇంకా ఆపమ్మా తల్లి. నువ్వు ఆత్మహత్యను ఆపినట్టుగా లేదు, నీ మాటలతో హత్య చేసినట్టుగా ఉంది. చాలేరా, అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏమ్మా, ఇందాక రోడ్డు మీద జనాలన్న మాట్లాడినావు కదా, ఆ మాటలు విన్నాక మనిషి అన్నాడు ఎవరైనా అసలు బతుకుంటాడా? మనుషులైతే బ్రతకర్రా, మనకేంటి నాన్న? అంటే మన మనుషులం కావా? కాదు, డబ్బు విషయంలో మనం ఖచ్చితంగా మనుషులం కాదు. అయినా కోట్ల రూపాయల ఆస్తి కోసం ఎన్ని మాటలు పడితే ఏంట్రా? ఏమోనమ్మా, నాకైతే ఆ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి, నేను మర్చిపోలేకపోతున్నాను. తిట్టింది నిన్ను కాదు, నన్ను అనుకోరా, మర్చిపో. అమ్మా చెప్తున్నా కదా, మర్చిపోలేకపోతున్నాను. అయితే నిద్రపోరా. నిద్ర రావట్లేదమ్మా. సరే, నీకు నిద్ర రావాలంటే మందు పడాలి, అంతేగా? అంతేనా అంటే అంతేనమ్మా, కొంచెం తాగితే సైలెంట్ గా పడుకుంటాను. సర్లే ఉండు, తీసుకొస్తాను. అబ్బా, ఇవి ఒకటి. అబ్బా, ఇదిగోరా, ఈ గ్లాస్ లో మందు పోసాను, బాగా తాగి ప్రశాంతంగా పడుకో. అమ్మా, ఇందులో 5 ml కూడా లేదమ్మా, ఇంత తక్కువ పోసావేంటమ్మా? అంటే ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడవుతుందిరా. వేలుతో నాకి పడుకో. రాజశేఖర ఆస్తి రాసేదాకా ఇది తప్పదు నాన్న, దాంతోనే అడ్జస్ట్ అవ్వు, ఓకేనా? గుడ్ నైట్. అది కాదు అమ్మా, అడ్జస్ట్ అవ్వాలా దీంతోనా? నా బతుకు ఎరా చేతు, అవసరమరా నీకు? అమ్మో, దీనికంటే ఇదే బెటర్. నాలి కింద కూడా రాలేదు. కొనబోతే కొరవి, అమ్మబోతే అడవి అన్నట్టుగా తయారైందండి. ఏ కూరగాయలు కదిలించినా రేటు మాత్రం మండిపోతున్నాయండి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఎంత ధర అయినా బతకడానికి కొనక తప్పదు, తినక తప్పదు. అది నిజమేననుకోండి. ఆమెలో కనబడని మంచితనం కూడా ఉందండి. అవునవును, నాకు ఈ మధ్య తెలిసింది. బతికిపోయావు. ఇంతకీ మళ్ళీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? మీకు చెప్పలేదా అండి, మల్లికి పెళ్లి సంబంధం కుదిరింది. ఏంటి, మల్లికి పెళ్లి సంబంధం కుదిరిందా? ఎవరా అబ్బాయి? కుజేష్ బాబు అని మంచి బిజినెస్ మ్యాన్. కుజేష్ నిజంగానా? చాలా మంచి శుభవార్త చెప్పారు. ఇంతకీ ఆ కుజేష్ బాబు ఎవరు కొడుకు? గాడిద కొడుకు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? గాడిద పెళ్లి కొడుకు అనడమే తప్పైతే మగ గాడిదకిచ్చి పెళ్లి చేయడం ఇంకింత తప్పండి. గాడిదకిచ్చి చేయడం ఏంటి? అవునండి, మీ కాబోయే అల్లుడు గారు ఎవరో కాదు, సాక్షాత్తు అడ్డగాడిద గారు. అనసూయ, ఏంటి వీళ్ళు చెప్పేది? అసలు ఈ కుజేష్ బాబు ఎవడో? బాబు అంటే అది గాడిదేనండి.
గాడిద అంటే ఆస్తి కోసం నా కూతురులో గాడిదకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా? తన జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసినా ఇంకా నిన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచానో తెలుసా? నా కూతుర్ని పెంచి పెద్ద చేసావన్న ఒకే ఒక కారణంతో. లేదంటే ఆ రోజు ఆ పెళ్లి పందిట్లోనే నిన్ను చంపేస్తుండేవాడిని. అయినా నువ్వెంత దుర్మార్గురాలివో తెలుసుండి కూడా నిన్ను నమ్మడం నాదే తప్పు. నా కూతురికి ఇంత అన్యాయం చేయాలని చూసిన నీ మొహానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నా కూతురు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను. పిలువు నా కూతుర్ని. మల్లీశ్వరి, మల్లీశ్వరి! అయ్యో రాజశేఖర్ గారు, మీరు ఆవేశపడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? మీ కూతురు ముఖానికి ఆ గాడిదే కరెక్ట్ అండి. కుజదోషం కూతుర్ని ఆ గాడిదైనా చేసుకుంటుంది, సంతోషించండి అని. అంతే కదా అత్తయ్య గారు? మీరు కాస్త నోరు ముయ్యండి. రాజశేఖర్ గారు, మీ మల్లీశ్వరికి కుజదోషం ఉందని మీకు తెలుసు. కుజదోషం ఉన్న అబ్బాయి తప్ప ఎవ్వరూ చేసుకోరు. అలా చేసుకుంటే అర్ధాయుషుతో అని చచ్చిపోతారని మీకు తెలుసు. అలాంటప్పుడు తెలిసి తెలిసి ఏ కుర్రాడు ముందుకొస్తాడు చెప్పండి? అందుకే గతి లేక గాడిదకిచ్చి చేస్తున్నాను. ఆ కుజదోషమేదో ఆ గాడిదకు తగిలించి వెంటనే ఎవరో ఒక కుర్రాన్ని చూసి సూపర్ గా పెళ్లి చేయొచ్చు. మీరేమంటారండి? అంటే ఆ కుజదోషం పోవడానికే ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తున్నారన్నమాట. అవునండి, అవును. లేకుంటే గాడిద నాకేమన్నా బంధువా? మళ్ళీ నిస్తే బంధువే అవుతుంది కదా అత్తయ్య గారు. ఏ చంపుతో చంపితే మల్లీశ్వరి విధవవుతుంది. పాపం అత్తయ్య గారు. అయ్యో, ఏ మీరు నోరు ముయ్యండి, ముయ్యండి. సరే సరే, నా కూతురు మంచి కోరి చేస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈ పెళ్లి చేసేది దోషం పోవడానికి అయినా ఆచార వ్యవహారాలు మాత్రం కరెక్ట్ గా పాటించండి. అయ్యో, నిజం పెళ్లి ఎంత ఘనంగా చేస్తామో అంత గ్రాండ్ గా చేస్తానండి. అవునవును, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అల్లుడికి కాశ్మీర్ నుంచి కుడితి కూడా తెప్పించారు. ఇదిగో పెళ్లి ఖర్చులకి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలే? అయ్యో, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. కానీ అనసూయ గారి పొదుపుకి 1,00,000 చాలా ఎక్కువ అండి. ఒక 10,000 ఇవ్వండి చాలు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలంటే ఈ మాత్రం కొంచెం కావాలమ్మా. ఓ, అయితే ఈ డబ్బు మొత్తం పెళ్లికి ఖర్చు పెట్టేస్తారా? మీరేం నొక్కేరుగా? నొక్కేయడమా అంటే ఏంటమ్మా? అబ్బాబాబా, మీరు ఆల్ ఇండియా అమాయకురాలు కాబట్టి మీకు తెలియదులేండి. మీ నొక్కుడు గురించి రాజశేఖర్ గారికి బాగా తెలుసు. అది నిజమే. ఈ డబ్బుకి ప్రతి పైసా ఖర్చు నాకు చూపించాలి. మధు, ఆ సంగతి నువ్వు చూడమ్మా. అలాగేనండి. పెళ్లి బట్టలు ఎలాగో కొనాలి కదా, దగ్గరుండి కొనిస్తాను. సరేనమ్మా. ఎంత కూతురైనా ఇలాంటివన్నీ దగ్గరుండి కళ్ళతో చూడడం నా వల్ల కాదు. నేను మళ్ళీ వస్తాను.